హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంది. మీరు ఒడిశాలో ఎందుకుంటున్నారు? మీరు తెలుగులోనే ఎందుకు మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? అసలు మీ భర్త ఏం చేస్తారు? మీ భర్తను ఎందుకు ఎప్పుడు చూపించరు? ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. నాకు అడుగుతున్నారు. చాలామందికి చెప్తున్నాను. కానీ అందరికీ ఒకేసారి సమాధానం చెప్దామని మాట్లాడుతున్నాను. ఒక మాట చెప్పనా? నాదైతే విజయనగరం. విజయనగరం దగ్గర పల్లెటూరు అండి. అమ్మ వాళ్ళది, అత్తయ్య వాళ్ళది ఒడిశానే. వాళ్ళు శ్రీకాకుళం అంట. అత్తయ్య వాళ్ళది అది ఎప్పుడో తాతలప్పుడు వచ్చారన్నమాట. మావయ్య గారికి గవర్నమెంట్ జాబ్ ఇక్కడ కరెంట్ దీంట్లో ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఒడిశా వచ్చి సెటిల్ అయిపోయినారు. ఇక్కడే ఉండిపోయారు అన్నమాట. ఎప్పుడో వచ్చి ఉండిపోయినారు. ఇలాగ ఒడిశా అయిపోయినది. పక్కా తెలుగు వాళ్ళు. కాకపోతే హస్బెండ్ వాళ్ళకి హిందీ, ఒరియా అవన్నీ మాట్లాడడం వాళ్ళకి వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి అది మ్యాటరు. ఇంకేం కాదు. మా హస్బెండ్ అయితే ఫారెన్ లిక్కర్లో వర్క్ చేస్తున్నారండి. అతను అతనిది మార్కెటింగ్ ఫీల్డ్. ఫారెన్ లిక్కర్ అంటే అర్థం కాలేని వాళ్ళు మందు బీర్ కంపెనీలో చేస్తారు మా హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి నాకు 2 కొడుకులు. చిన్న కుటుంబం. కలిసి ఉమ్మడి కుటుంబంలోనే ఒక 7-8 సంవత్సరాల పాటు ఉన్నాము. అత్తయ్య మామయ్య ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఎవరు మట్టుకు వాళ్ళు వచ్చేసాం అన్నమాట. హ్యాపీ ఫ్యామిలీ. మాకు ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. అదే అంతేనండి, ఇంకేం కాదు. ఇంకా మా హస్బెండ్ ఎందుకు చూపించరని చాలామంది అడుగుతున్నారు. మగవాళ్ళు వస్తారేంటండి, వాళ్ళకి పని ఉంటుంది, ఇంకా వాళ్ళు వర్క్ ప్రాసెస్లో ఉంటారు. రండి వీడియోలు చేద్దామంటే అలా వస్తారేంటి? రారు. నీ పని ఏదో నువ్వు చేసుకో. ఎప్పుడో వీడియోలో సడన్గా సరదాకి ఏదో కాలక్షేపానికి రండి అంటే ఏమో రావచ్చేమో, కానీ ఎప్పుడు నేను మామూలుగా ఎప్పుడైనా సంథింగ్ వస్తే అలా రావచ్చేమో. అంతకన్నా కోరండి, ఖాళీగా ఉంటారు కదండి. అందుకోసం వాళ్ళ డ్యూటీలో వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర టైం స్పెండ్ చేసేది నైట్ టైమే. అలా ఉంటుంది అంతే, ఇంకేం కాదు. ఇదండి నా బయోడేటా అంతా. ఇంకా ఒరియా అయితే నాకు పెళ్ళయి ఇప్పటికి 13 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అయినా సరే నాకు ఒరియా వస్తుంది కొంచెం. అంత లాంగ్వేజ్ అంతా అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే తిరిగి చెప్పలేను. చాలా వరకు చెప్తాను, చాలా వరకు చెప్పలేను. అంత డీప్గా రాదు. ఇంట్లో ఉంటాం కదా, బయటికి వెళ్ళి ఒరియా వాళ్ళతో మాట్లాడామనుకోండి తొందరగా వస్తుంది. ఇంట్లో ఎవరు, మా హస్బెండ్ ఎక్కువగా ఫోన్లో టాక్ చేస్తారు కదా, మాట్లాడుతుంటారు. ఆ మాటలు అనేవి మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఎక్కువ ఫోన్లోనే వాళ్ళకి టచ్ ఉంటుంది కాబట్టి ఆ మాటలు ఎక్కువ చెవులో ఎక్కించుకుంటాను. కొంతవరకు అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా వెజిటేబుల్స్, కాయగూరలు అవి వస్తుంటాయి కదా, అవన్నీ కొనవచ్చు. ఫస్ట్ పెళ్ళైన తర్వాత మా అత్తయ్య నాకు నేర్పించిన మాట అస్సో బస్సో. అస్సో అంటే రా అని అర్థం అంట. మరి అస్సో అని చెప్పారు అంటే అస్సొంతో అని చెప్పుంటారేమో. అస్సో అని చాలామంది నల్లగా పిలుస్తారు అనమాట. మా అత్తయ్య వాళ్ళు విన్నారు. అస్సో అనకూడదు, అస్సో అంటే మర్యాద లేనట్టుగా, అంటే రా అని. బస్సో అంటే కూర్చో అని అర్థం అంట. అస్సంతు అంటే రండి, బస్సంతు అంటే కూర్చోండి అని అర్థం. అప్పటి నుంచి అలాగే చెప్తాను. ఇక్కడ మంచిగా రిసీవ్ చేసుకుంటారండి ఒరియా వాళ్ళు. అసలు ఒడిశా అంటే చాలామందికి కొంచెం చిన్న చూపు, అంటే స్టేట్ అంటే, కానీ సూపర్ అండి. చాలా బాగా పేరెంట్స్ ముసలి వాళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్ మంచి రెస్పాన్స్, మంచిగా అంత బాగా చూసుకుంటారు. చాలా మంచి వాళ్ళండి. వీళ్ళు అయితే మాత్రం మంచి మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుంటారు. చాలా ఎక్కువ శాతం ఉమ్మడి కుటుంబాలే ఉంటాయి ఇక్కడ ఒడిశాలోని. నాకు నచ్చుతుంది. వీళ్ళ కల్చర్ అయినా సరే, వీళ్ళ పద్ధతులు అయినా సరే బాగా నచ్చుతాయి నాకు. చాలా మంచోళ్ళు అని చెప్పగలను, ఇంకేం చెప్పలేను. ఇంకా నా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేసేయండి, నేను మెన్షన్ చేస్తాను. సరేనా? ఒరియా అయితే కొంచెం గొప్ప వస్తుంది, అంతకన్నా ఎక్కువైతే రాదు. అన్నీ అర్థమవుతాయి. తిరిగి కొన్నే చెప్పగలరు, కొన్ని చెప్పలేను. పిల్లలకైతే వస్తుంది. స్కూల్కి వెళ్తే మాత్రం చిన్నోడు ఈ ఇయర్ నుంచి వెళ్తున్నాడు కాబట్టి వాడికి ఆల్మోస్ట్ చిన్నోడికి వస్తుంది, పెద్దోడికి కూడా వస్తుంది. హిందీ, ఇంగ్లీష్, ఒరియా 3 మస్ట్ అండ్ షుడ్ స్కూల్లోని ఇక్కడ కంపల్సరీగా రావాల్సిందే. మెయిన్ ఇంగ్లీష్ చెప్తారు, తర్వాత హిందీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు అన్నమాట. ఒరియాకి కూడా ప్రతి ఒక్క పిల్లడు కూడా హిందీలోనే మాట్లాడతాడు ఇక్కడ. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి.